ఓం గం గణపతే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. నేను మీ గుణబ్రహ్మ సరస్వతి. త్రిశక్తి భక్తి యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం. ఈ వీడియో ద్వారా 2019వ సంవత్సరంలో మార్చి 13వ తేదీన జరగబోయే గురువు యొక్క తాత్కాలిక సంచారము అంటే అతిసారం వలన ఏ రాసుల వారికి ఎలాంటి అత్యుత్తమైనటువంటి ఫలితాలు లభించబోతున్నాయి అన్న అంశాల్ని తెలియజేయబోతున్నాను. అసలు గురువు యొక్క అతిసారం అంటే ఏమిటి అన్న విషయం మొదట తెలుసుకుందాం. అతిసారం అంటే వేగంగా ప్రయాణించడం అని అర్థం. ప్రస్తుతము గురు భగవానుడు కాలపురుషతత్వంలో తీసుకున్నట్లయితే మేషరాశి నుంచి 8వ ఇంట్లో ఉండడం అంటే వృశ్చిక రాశిలో ఆసీనుడై ఉన్నాడని చెప్పడం జరుగుతుంది. అయితే ఈ 13వ తేదీన వృశ్చిక రాశి నుంచి చక్కగా అతిసార వేగంతో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అంటే విశాఖ, అనురాధ, జ్యేష్ఠ నక్షత్రాల మీద ప్రయాణం చేస్తూ ఆ వేగంతో ముందుకెళ్లడం వల్ల మూలా నక్షత్రంలో కూడాను అతను ప్రయాణం చేసే పరిస్థితి ఏర్పడుతుంది. అంటే 13/3/2019 నుంచి అలాగా దాదాపు 66 రోజుల నుండి 75 రోజుల మధ్యలో ఈ యొక్క ధనుస్సు రాశిలోనే ఉండడం జరుగుతుంది. అంటే తులారాశి నుంచి వృశ్చిక రాశిలోకి 2018 అక్టోబర్ నెల 4వ తేదీన రావడం జరిగింది గురువు. అక్కడి నుంచి ఇప్పుడు 13వ తారీఖున అతిసారం పొంది చక్కగా తన యొక్క స్వక్షేత్రమైన ధనుసులోకి ప్రవేశించడం జరుగుతుంది. దాదాపు ఇక్కడ ఈ అతిసారం చేసేటప్పుడు వృశ్చికంలో ఉండడం వచ్చి 1 సంవత్సరం పాటు ఉండడం జరుగుతుంది. ఈ అతిసార ప్రయాణంలో దాదాపు 20 నెలలు ఇలాంటి ప్రభావాన్ని కలిగి ఉండడం జరుగుతుంది. ఈ 20 నెలల రోజులలోనే ఈ యొక్క 66 నుంచి 75 రోజుల పాటు ధనుసులో ఉండడం అనేది తాత్కాలికమైన సంచారమే, పర్మనెంట్ అక్కడే ఉండడు. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడికి రావడం జరుగుతుంది వృశ్చికంలోకి. అలా వృశ్చికంలోకి వచ్చిన తర్వాత 28/10/2019 నాటికి వృశ్చికం నుంచి మళ్ళీ ధనుసులోకి శాశ్వతంగా గురు సంచారం అనేది జరగబోతుంది అన్న విషయం మనకందరికీ తెలిసింది. అయితే ఈ అతిసారం వలన ఎలాంటి విశేషమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి అన్నదాన్ని మనం ఇప్పుడు పరిశీలనలోకి తీసుకుంటాం. ఏ రాసుల వారికి బాగుండబోతుంది అన్న విషయాన్ని తెలియజేస్తున్నాం. ప్రస్తుతం ఒక్కొక్క రాశి గురించి తెలియజేస్తాను. వృషభ రాశి వారికి గురు భగవానుడు 13/3/2019 సంవత్సరం అతిసారం పొందిన తర్వాత ఏ విధమైనటువంటి ఫలితాలని ఈ యొక్క రాశి వారు పొందగలుగుతున్నారన్న విషయాల్ని కూలంకషంగా తెలియజేస్తానండి. ముందుగానే చూసినట్లయితే ఈ వృషభ రాశి వారు చక్కగా అష్టమ శనిని పొంది ఉన్నారండి. ఎందుకంటే వృషభ రాశికి 8వ స్థానంలో శని భగవానుడు అమరి దాదాపు 1 సంవత్సరం అయిందండి. అక్కడికి రాహుకేతు సంచారం చేసిన తర్వాత ఈ మార్చి మాసంలోనే చూడండి చక్కగా 7వ తేదీ కేతు భగవాను కూడాను శని భగవంతో కలవడం జరిగిందండి. ఇలాగా గురు భగవాను కూడా ఇప్పుడు అతిసార వేగంతో ధనుసులోకి వృశ్చికం నుండి ప్రవేశించడము జరిగింది. ఆ సందర్భంలో గురు భగవానుడు అష్టమం నందు పెద్దగా యోగించకపోవడం జరుగుతుంది. కారణం ఏంటంటే పెద్దగా అష్టమంలో గురువు ఆయుస్థానము మరియు ప్రయాణ స్థానము, ఎక్స్ట్రా యాక్టివిటీ స్థానము మరియు చెడువారి యొక్క పరిచయాల్ని పెంచుకునే స్థానం అవుతుంది. కనుక విషము సంబంధమైనటువంటి స్థానం అంటే పాయిజన్, ఫుడ్ పాయిజన్ స్థానం అవుతుంది. అలాగే ఆయుస్థానం అవుతుంది. కనుక ఆ స్థానం పెద్దగా యోగించకపోగా ఎప్పుడు చూసినా టెన్షన్ అనేది కనబడుతూ ఉంటుంది. ఇంతకు ముందు శని భగవానుడు, కేతు భగవానుడు మనకు 8వ స్థానం ఉండడం వల్ల అధికమైనటువంటి కష్టాలు అంటే
మితిమీరినటువంటి కష్టాలను మీరు పొందుతూ వచ్చారు. అయితే ఇంతవరకు వృశ్చికంలో 7వ స్థానంలో ఉండి గురు భగవాన్ మీ రాశిని చూస్తూ ఉండడం అనేది జరిగింది, వృషభ రాశిని. అయితే ఇప్పుడు 8వ స్థానానికి రావడం జరిగింది కనుక ఇప్పుడు ఏమైనా ఇబ్బందులు కలుగుతాయని ఆలోచించినట్లయితే పెద్దగా ఇబ్బందులు కలిగించకుండా ఉండడానికి గురు భగవానుడు ఒక పెద్ద వ్యక్తిగా, అంటే కొన్ని వ్యూహ రచనలు చేసి తన యొక్క పాండిత్యం చేత, బుద్ధి చేత ఆ శని భగవాని మరియు కేతు భగవానుల యొక్క తీవ్రతను తగ్గించడానికి ప్రయత్నం చేస్తారండి. అక్కడ నుండి చక్కగా చూసినట్లయితే మీ యొక్క వ్యయస్థానాన్ని చూడడం అనేది జరుగుతుందండి, అంటే 12వ స్థానాన్ని. ఎప్పుడైతే గురు భగవానుడు తన 5వ దృష్టితో మీ రాశికి వ్యయస్థానాన్ని చూస్తాడో మీకు జరిగే ఖర్చులన్నీ కూడాను శుభ ఖర్చులుగా ఉంటాయి. అది వివాహానికి కావచ్చు, లేదా మీ పిల్లల యొక్క పై చదువుల కొరకు కావచ్చు, లేకపోతే ఒక గృహ ప్రవేశానికి కావచ్చు, లేదా మీ యొక్క గౌరవాన్ని, ఔన్నత్యాన్ని, ఉన్నతిని పెంచే విధంగా ఎవరికైనా బహుమతులు ఇచ్చే విధంగా కూడా శుభ ఖర్చులుగా పెట్టవచ్చు. అలాగే గురు భగవానుడు 8వ స్థానం నుండి తన యొక్క దృష్టితో మీ యొక్క రాశికి 2వ స్థానమైనటువంటి ధన, వాక్కు, కుటుంబ స్థానాన్ని చూడటం వల్ల చక్కటి మాటకారితనం ఏర్పడుతుంది. ధనము మీరు అనుకున్నంత సంపాదించడానికి వృత్తి వ్యాపారాలు అభివృద్ధి చెందడం, కుటుంబంలో ఒక సమైక్యత అనేది ఏర్పడడం, మీ కుటుంబంలో ఎవరైనా ఏదైనా గొప్ప స్థానానికి వెళ్ళాలని మీరు పెట్టుబడిగా పెట్టగలిగితే అది ఫలించడం కూడా జరగబోతుందండి. అక్కడి నుంచి మనం చూసినట్లయితే ఈ గురు భగవాను యొక్క 9వ దృష్టితో ఆ గురు భగవానుడు మీ యొక్క రాశికి 4వ స్థానమైనటువంటి సింహరాశిని చూడడం వల్ల మీ కుటుంబంలో ఉన్నటువంటి మీ తల్లి అన్నింట్లా విజయాన్ని సాధించగలుగుతుందండి. మీ తల్లికి రావాల్సినటువంటి అన్ని ఆదాయ అదృష్టాలు ఎత్తుక్కుంటూ రావడం జరుగుతుంది. పైపెచ్చు మీ యొక్క తల్లికి పూర్ణ ఆయురారోగ్యాలు కలుగుతాయి. 4 అనారోగ్య స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునే మార్గాలు కనబడతాయి గురు భగవాన్ యొక్క దృష్టి వల్ల. గురు భగవాని దృష్టి ఉంటే చనిపోయే అతను కూడా ఇంకా కొన్నాళ్ళు జీవించడానికి అవకాశాన్ని కలిగిస్తుంది. అవసాన దశలో ఒకవేళ మీ తల్లి ఉన్నా గానీ గురు యొక్క దృష్టి ఇప్పుడు మీ యొక్క 4 ఇల్లు, వాకిలి, వాహనము, విద్య, అలాగే తల్లి అనే స్థానమైనట్టు సుఖస్థానం మీద పడడం వల్ల మీ ఇంట్లో సుఖశాంతులు వెల్లివిరుస్తాయి. గృహ నిర్మాణాన్ని ప్రారంభించడానికి అనుకూలమైనటువంటి కాలంగా ఇది ఉందని చెప్పవచ్చు. ఈ 66 రోజుల నుంచి 75 రోజుల మధ్య కాలంలో ఇప్పుడు నేను చెప్తున్నటువంటి 12వ స్థానంలో గాని, 2వ స్థానంలో గాని, అలాగే 4వ స్థానాలు చాలా యోగించి మీకు అనుకూలతనిస్తాయి. విద్యకు సంబంధించినటువంటి వారు మీ ఇంట్లో ఎవరైనా చదువుకుంటుంటే ఉత్తమమైనట్టు ఉత్తీర్ణతను సాధిస్తారు. అలాగే ముఖ్యంగా సుఖశాంతులు ఆడ వెళ్లివేరడానికి అవకాశాలు కనబడుతున్నాయి. ఇలాగా చూసినట్లయితే గురువు అతిసారం చెందడం వల్ల మీకు ఇన్ని లాభాలు లభిస్తున్నాయి. అదే ఒక విధంగా చెప్పాలంటే మీ యొక్క జాతక చక్రంలో దశ, భుక్తి, మహాదశలు ఇవి చక్కగా గోచరమవుతూ ఉండే మంచిగా ఉన్నట్లయితే ఇంకా అత్యుత్తమైన ఫలితాలు కలుగుతాయి. అందరికీ మంచి జరుగుతుందని నేను చెప్పటం లేదు, ఎందుకంటే ఒకవేళ ఆ విధంగా మీరు తెలుసుకోవాలంటే మీ యొక్క వ్యక్తిగత జాతక పరిశీలన చేసుకొని ముందుకెళ్తే ఎలాగ మీకు లాభాలు కలుగుతున్నాయి, ఎలాగ ఖర్చులు జరుగుతున్నాయి, ఎలాగ మీకు కుటుంబంలో ధనం రాబోతుంది, ఏ విధంగా మీ ఇల్లు కట్టబోతున్నారు, ఎంత ఖర్చు పెడతారు, ఏమిటి ఇప్పుడు కట్టే అవకాశం ఉందా అన్న విషయాలన్నీ కూడాను మీరు ప్రపంచంలో ఏ మూలం నుంచి మాకు ఫోన్ చేసినా మేము చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. మరొక అంశమైనటువంటి వేరే రాశి గురించి ఈ గురువు అతిసారం చెందినప్పుడు ఏ విధంగా ఉందనేది తెలియజేస్తానండి. సర్వే జనా సుఖినో భవంతు. శుభం భూయాత్.